కలెక్టర్లే ఆఫీసర్లేనబ్బా. వాళ్ళు ఆర్డర్ వేస్తారు, వీళ్ళు అమలు చేస్తారు. వాళ్ళు పైసలు పంపుతారు, వీళ్ళు పద్ధతిగా ఖర్చు పెడతారు. జిల్లా మొత్తానికి పెద్ద ఆఫీసర్ ఎవరంటే కలెక్టర్. ఏలువడంతా వాళ్ళ మీదకెళ్ళే నడుస్తుంది. మళ్ళా ఏడ తిప్పలున్న అరుసుకోవాలి, కిందున్నోళ్ళను ఉరికియాలి, ఎప్పటిదప్పుడు సర్కారు వాళ్ళ చెవులేయాలి. పథకాలు పబ్లిక్లకు పట్టుకుపోయే జిమ్మెదారిగిన వాళ్ళదే. గంత ముఖ్యమైన వాళ్ళు కాబట్టే ముఖ్యమంత్రి సారు అందరిని పిలుచుకొని ఎన్నో ముచ్చట్లు చెప్పి దోలిండు. సచివాలయంలో గంటల కమానం నడిచింది కలెక్టర్లతోటి మీటింగ్. 99 రోజుల ప్రోగ్రాం తీసుకుంది కదా గవర్నమెంట్. అది శుక్రవారం కెంచి చాలయ్యి జూన్ 2 తెలంగాణ పుట్టినరోజు నాడు ఓడుస్తుంది. అప్పటరకు ఎన్నో పనులు సగబెడతారట. కొందరు కలెక్టర్లు హెడ్ క్వార్టర్లలో ఉంటలేరు. ఈ కాంచెలట్ల నడవదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండట సీఎం రేవంత్ రెడ్డి సారు. కలెక్టర్లంతా పల్లెలల్ల పోవాలే, పబ్లిక్ తిప్పలు అరుచుకోవాలే, ఏ పనులున్నా చేయాలని ఆర్డర్ వేసిండు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కారెట్లు, సన్న బియ్యం, 200 యూనిట్ల దాకా కరెంట్ ఫ్రీ అందరికి అందేటట్టు చూడాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు పబ్లిక్ కు వివరంగా చెప్పిండు. బళ్ళు బాగు చేయాలి, హాస్టళ్లలో బువ్వ తినాలి, యూరియా తిప్పలు రానియొద్దు, గల్లీలలో చెత్త అగువడొద్దు, రోడ్ల మీద గుంతలుండొద్దు, దవాఖాన్ల సౌలతులు పెంచాలని చెప్పిండు సారు. ఎవ్వలు లాపర్వా చేసినా అస్సలు ఊకోమన్నాడు. చూడాలి మరి ఎట్లుంటదో పనితనం.